హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఈరోజు ఒక కొత్త ప్రదేశంలో వెళ్తున్నాను అన్నమాట. అక్కడ కొన్ని చెట్లకు సంబంధించింది అప్పట్లో మన పూర్వీకులు కొన్ని ముఖ్యమైన చెట్లని యూజ్ చేశారంటే తెలిస్తే మనకు చూడండి. ఇక్కడ మీరు వెనక సైడ్ చూడండి, ఇటు సైడు ఎవరు వెళ్ళరండి. ఈడు దాకా మీకు చూపిస్తాను. ఇప్పుడు చూపించేటప్పుడు మీకే అర్థమవుతుంది. అక్కడ దాకానే వెళ్తారన్నమాట. అవతల సైడ్ అయితే వెళ్ళరన్నమాట. ఎందుకంటే ఇది మొత్తం అడవేనండి. మీరు చూడండి, ఇక్కడ దరిదాపుల్లో మీకు తెలుస్తుంది. ఇక్కడ మొత్తం అడవే ఉంటుంది. మీకు పొలాలు కనిపిస్తున్నాయి, కానీ ఈ పొలాల్లో ఈ టైంలలో ఎవ్వరు ఉండరండి. ఇక్కడ ఈ ఏరియాలో ఇది మధ్యాహ్నం అవుతుంది. ఓకే, ఎవరైనా ఉన్నప్పుడు మాత్రమే అటు సైడ్ వెళ్తారు. అటు సైడ్ ఎందుకు వెళ్ళారంటేనండి, అడవి పందులు అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో మధ్యాహ్నం పూట అవి ఏదైనా ఆహారానికి బయటకు వస్తాయి కాబట్టి జనాలు 2-3 ఉంటేనే వెళ్తారన్నమాట. సో నేనైతే చూసుకుంటూ వెళ్ళిపోతున్నాను. అది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ ఈ మధ్య ఇక్కడ ఎవరైనా కళ్ళు కోసం ఎక్కడైనా ఉంటే సో వాళ్ళని తీసుకెళ్ళి మనం సోపతిగా వెళ్దామని అనుకున్నాను, కానీ ఎవరు లేరు. చూద్దాం సాహసంగా ఏం జరుగుద్దో. ఓకేనా? మరి ఏదైతే వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైతే ఫస్ట్గా చూసే వాళ్ళకి సబ్స్క్రైబ్ అని బటన్ కనపడుతుందండి. నల్లగా తెల్లగా సబ్స్క్రైబ్ అని కనపడితే దాన్ని నొక్కండి. దాన్ని నొక్కగానే బెల్ బటన్ వస్తుంది. ఆ బెల్ బటన్ కూడా నొక్కండి కొత్త వాళ్ళు. అదేవిధంగా చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది. వీడియోని చివరిదాకా చూడండి. ఇది మన బైక్ ఇక్కడ ఆపేసి ఇప్పుడు బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి మీకు రియల్గా చూపిస్తాను. అక్కడ అసలు ఏమైనా ఉన్నాయా లేవా, అసలు ఆ ప్రాంతం ఎలా ఉంటుంది, అక్కడ మనకు పనికొచ్చే చెట్లు ఏమేమి ఉన్నాయనేసి మీకైతే వివరిస్తాను అనమాట. ఫస్ట్ బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి మీకు అన్నీ చూపిస్తాను. నేను ఫస్ట్ టైం పోయేది, భయం అవుతుంది. చూద్దాం. ఏదన్నా అడవి పందులైనా ఏదైనా అటాక్ చేసినా అనుకోండి, ఉరుకుడు ఇక్కడ దాకా వస్తే ఇక మనం ఎవరైనా కూతేస్తే ఇక్కడ దరిదాపుల్లో ఎవరైనా రాకుండా ఉంటారా? చూద్దాం ఎలా జరుగుద్దో. మీరు కూడా చూడండి వీడియో చివరి దాకా చూడండి. ఇప్పుడు నేను బ్యాక్ కెమెరా స్టార్ట్ చేశాను. అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకోండి. నేను ఎప్పుడు వెళ్ళలేదు. అటు చూడండి, అటు మొత్తం బొత్తలే ఉన్నాయి. అటు మొత్తం చూడండి. ఎందుకంటే మనుషులు అటు సైడు నిమ్మ తోట ఉందండి. అటు సైడు మనుషులు వస్తే వెనకాల వేట కుక్కలు ఉంటాయి వాళ్ళ దగ్గర. అప్పుడు నేను కుందేలు షికారి కానీ మేము 2-3 వెళ్ళినప్పుడు అక్కడ సైడు వేట కుక్కలతో ఉండేవారు. ఈ ప్రాంతం మొత్తం చూడండి. ఇక్కడ ఇది జొన్న చేనుకు సంబంధించింది. సో మన ఏదైతే ఎండాకాలం వస్తుంది కాబట్టి బర్రెలకి పశువులకి ఇలా చేస్తారనమాట. చూడండి, ఎక్కడ చూసినా దరిదాపులో ఈ మనుషులు అంటే ఉండరు. ఉదయం పూటనే ఉంటారండి, ఇక తర్వాత అయితే ఉండరు, లేదా సాయంత్రం అందుకంటే ఎక్కువ. చూడండి, మీకు ఇలా చూపిస్తేనే బాగుంటుంది. ఓకేనా? చూడండి, ఫస్ట్ టైం వెళ్తున్నాను. అంతా మంచిగా జరగాలి. మన అనుకున్న చెట్టు, మన పనికొచ్చే చెట్టు కాలువ తీసిరన్నమాట ఇక్కడి నుంచి. అందుకనే ఈ నీళ్ళు ఇడిపోతున్నాయి. ఎండాకాలంలో అంత పచ్చగా ఇప్పుడు ఈ నెల వచ్చే నెల మాత్రమే ఉంటుందండి, తర్వాత ఉండవు. ఇక్కడ పోవడానికి ఇబ్బందిగా ఉందిగా, అంత బురద ఉంది. ఎట్నంగా వెళ్ళాలి? నేను రాంగ్ రూట్లో వచ్చానా, రైట్ రూట్? ఇవి మొత్తం బురదే ఉంది. చూద్దాం ఒక్కసారి. చూడండి, ఎందుకంటే నేను ప్రతిసారి వీడియో చేస్తున్నాను, మీరు చూస్తున్నారు, కానీ మనకు ఇలాంటి కష్టాలన్నీ మీరు చూడాలనేసి లైవ్గా చెప్పడం జరిగింది. అంతా బుడిదే ఉంది. మళ్ళీ ఇక్కడ ఒక నిమిషం ఆగండి. ఇది రూటు. అదంతా బుడిదే. నేను వచ్చింది అటు సైడ్. మన బండి ఆ చెట్టు కాడు ఉంది. ఈ పొదలు చూడండి ఇటు సైడు. ఈ పొదలు వెనకాల చూడండి. ఇంకో జిల్లేడు చెట్టు. తెల్లదేమో అనుకున్నా,
కానీ నల్లదే. పిచ్చుకలు గౌడన్న ఇది సంస్థ అనుకుంటా. ఇక్కడ ఏదో పడవ ఏదో ఉంది, బావి దగ్గర అనుకుంటా. ఇది నాకు భయం అవుతుంది కానీ సైడ్ ఉంది. వీడియో లెంత్ అయినా పర్లేదు, మీరు చూడండి అసలు ఏముంటుంది ఎలా. అటు సైడ్ వెళ్ళాలి మనం. వామ్మో ఇటు చూడండి, ఇగో ఈ సైడ్ మొత్తం అవే, ఈ పొలాలు ఇక్కడ ఉన్నాయి. ఇగో ఇక్కడ నుంచి మొత్తం ఆ మరుగు మొత్తం అదే. ఇగో ఈ మరుగు చూడండి, ఇటు అటు నుంచి అటు మొత్తం అవే, మొత్తం అవే. మనకు కావాల్సిన చెట్లు ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఇది కాదు, ఇది అడవి తుమ్మ చెట్టు, తెల్ల సుమ్మ చెట్టు అనేది అంటారండి. ఇంకో ఇదే నిమ్మ తోట, ఇటు నిమ్మ తోట ఉంటుంది. అటు సైడ్ అడవి, అది మొత్తం అడవి. దీని వెనకాల సైడ్ వెళ్ళాలంటే నాకు భయం అవుతుంది, వెళ్ళలేము. అక్కడ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుని అయితే చూద్దాం. ఒక్కనున్నాను కానీ భయం అవుతుంది. ఇవి పులిపేరు చెట్లు అన్నమాట. ఇవో పులిపేరు చెట్లు, ఇవి అవి వెనకాల ఇవి కాదు, ఇది వేరే రకంగా ఉన్నాయండి. ఇవి సీత జడ పూలు అనేది అంటారు. ఇది సీత జడ పూలు. ఇవి పులిపేరు చెట్లు. పులిపేరు చెట్లు కొంతమంది జుట్టుకు రంగు వేసుకుంటారు కదా, తెల్లగా వచ్చిన వాళ్ళు నల్లగా మారడానికి. ఈ పులిపేరు ఉంది కదా, పులిపేరు కాయలు చూడండి. ఈ కాయల్లో పసరు తీసుకొని ఇందులో ఏదైతే నిమ్మ చెక్క పిండుకొని మనం కొబ్బరి నూనె వేసుకొని మనం తలకు రాసుకుంటే స్వచ్ఛమైన ఒక మీరు గోద్రేజ్ లెక్క అవుతుందండి. ఇది మన పూర్వీకులు అప్పుడు తెల్ల జుట్టు వచ్చినప్పుడు అలాగనే చేసేవారు. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అన్నమాట. ఇంకా అంతకంటే ఎక్కువ ఏం చేయలేము మనం. ఇంకా తీగలు ఉన్నాయి ఇక్కడ. మనకు భయం అవుతుంది ఫ్రెండ్స్. నాకు ఇటు సైడు తొందరగా వీడియో ముగించుకొని మన పాత ప్లేస్లో వెళ్ళిపోతేనే బాగుంటుంది. ఇటు అనంగా ఏమి చెట్లు లేవు నాకు తెలిసి. అటు సైడ్ ఉన్నాయేమో, అటు సైడు ఇటు సైడ్ ఉన్నాయేమో. అది అదనంగా ఇటు అనంగా నాకు తెలిసి అల్లనే ఉండొచ్చు, నాకు తెలిసి అలానే ఉండొచ్చు అండి. కానీ వెళ్ళాలంటే భయం. ఇక్కడ కళ్ళు తాగడానికి ఎవరైనా మనుషులు వచ్చినప్పుడు మనం వెళ్తేనే బాగుంటుంది. అంత సాహసం చేయకూడదు, చెప్పలేము, రోజులు బాగాలేవు. ఓకే, ఇలాంటి మరుగులలో ఉండేదండి అడవి పందులు. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఉండరు కాబట్టి, ఎక్కువగా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి అవి ఉండడానికి ఎక్కువ అయితే ఆస్కారం ఉంటుంది అన్నమాట. ఏముందో చూద్దాం. ఫస్ట్ ఇన్ని రోజులు వీడియో ఇటే చేశాను కానీ ఎప్పుడైతే నేను రాలేదు. లోపల ఏముంది, కల్లులొట్టు ఉంది, ఏదో గిరీసు మస్తాడు ఉంది. ఇది ఏంటిది, అమ్మో బావి చూడండి. ఓ ఓ ఓ ఎంత లోతుందో బావి చూడండి మీరు. ఫస్ట్ ఆడంగా బాటు ఉంది, అండ్ నీళ్ళు సొక్కలేవు, లోపలికి ఉన్నాయి.
చూడండి నీళ్ళు. ఇక్కడైతే ఏమి చెట్లు లేవు అన్నమాట. మనం ప్రతిరోజు ఉండే చెట్లు అయితేనే ఉన్నాయి, ఏ చెట్లు లేవు. మనకైతే రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందన్నమాట. ఏం లేదండి, ఇక్కడ ఏ చెట్లు లేవు. ప్రతిరోజు ఉండే ఒకటి మాత్రమే, ఇది చెట్టు మాత్రమే ఉంది. ఇది మన ఏంటంటే మర్రి చెట్టుకు సంబంధించి, మర్రి చెట్టు కాదు ఇది. పాలు అనేది వస్తున్నాయి. మరి ఈ చెట్టుకి పాలు అనేది వస్తున్నాయి. ఈ చెట్టుకి మనం ప్రతిసారి వచ్చేది ఇది పేకాట క్లబ్ అనేది అనుకుంటాను. ఇక్కడ చూడండి పేకలు ఉన్నాయి. అక్కడ కూడా వెనకాల చూడండి పేకలు. మనం ర్యాంక్ టైంలో వచ్చాం. ఓకేనా, నేను కొత్త తరహాలో ఎంచుకున్నాను అన్నమాట. కానీ వర్కౌట్ కాలేదండి, ఇటు నుంచి చాలా అడవుల్లో తిరిగేది ఇష్టమే, కానీ చెట్లు దొరకాలి కదా మీకు. కొత్త అడవి చూద్దాం రండి అనేసి మీకైతే నాతో పాటు మిమ్మల్ని కూడా చూపించడానికి ప్రయత్నం చేశాను అన్నమాట కొత్తగా. అంటే మీరు కూడా చూడాలి కదండి. ఇది మన ఎప్పుడు చెట్ల గురించి చెప్పేసరికి మీకు కూడా బోరింగ్ అనేది అవ్వచ్చు. అందుకని ఒకసారి ఇలాంటివి చూస్తూ ఉంటే మంచి ప్రదేశంలో ఎండాకాలంలో మీకు ఎవరికి బోర్ కొట్టదన్న. ఒక 10 నిమిషాలు మంచి ఒక ఏదో సీమ చెట్టు కన్నా నా గుండె గుట్టుకుంటుంది. బయటికి వచ్చాను, కొంచెం పానం నిమ్మనంగా ఉందండి. అక్కడ మన చెట్టు ఆ ఏరియాలో వచ్చేసాను. కొంచెం పానం నిమ్మనం పడ్డది. అదేందో కొత్త చెట్టు అండి అది. దాని మీద ఉన్నది ఏందో అది, కాయలు లేవుగా. అక్కడ చూడండి, ఇదే నైటు ఇక్కడ అన్నమాట. పొద్దాల కళ్ళు అవుతుంది కానీ ఎవరు లేరుగా బాబా. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది మనకైతే ఏ చెట్టు అయితే దొరకలేదు మనకి మామూలుగా. సో ఒకసారి చూద్దామనేసి వచ్చేసాను. చూశాను, అటు సైడ్ ఏమీ లేవు, మన ఇటు సైడే బాగుంటాయి మనకు. ఒకసారి మిమ్మల్ని కూడా ఒక దగ్గర ఉంచేసి మీకు చూపిస్తాను. ఇంకో ఈ ఏరియాలో మాత్రమే బాగుంటుంది. చూడండి వెనకాల ఏరియా చూడండి, ఇది మొత్తం ఎటు చూసినా అయ్యే అన్నమాట. ఓకే, సో ఓకే ఫ్రెండ్స్, ఈరోజు కొత్త చోటు దగ్గరికి వెళ్ళాను, ఫలితం దక్కలేదు మనకి. ఏది బహుశా అసలు నేను అడవి పందులు ఉంటాయో లేవో అనుకున్నాను, మనకి ఏది కనిపించలేదు. తొందరగా వచ్చేసాను భయం వేసి. ఓకేనా ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోలో ఏదైనా మంచి టాపిక్తో మీ ముందుకు వస్తానన్నమాట. ఈ ఏరియా మీకు చూపించాలి, నేను చూడాలి అనుకున్నాను. మనందరం కలిసి చూసినాం. సో చాలా సంతోషం. మరి ఇంకా ఈ వీడియో కాదండి, ఇలాంటి మంచి మంచి వీడియోలు అనేది రావడం జరుగుతుంది. కొత్త వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని ఎండ్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటిదాకా అందరికీ బాయ్.